ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనాబల సంపన్నం భావానంద గురుం భజే. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత సూత్రానుష్ఠాన యోగినం భగవన్నామ సంపన్నం విశ్వనాథ గురుం భజే. అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ ఉద్దమరిలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న చే నిర్మించబడినటువంటి విష్ణు శివ దేవాలయము. అక్కన్న మాదన్నలు 500 సంవత్సరాల పూర్వమే శ్రీరామదాసు కాలం నాటి మేనమామలైనటువంటి ఆ రామదాసు గారి యొక్క మేనమామలు అక్కన్న మాదన్నలు వారి చేత నిర్మించబడినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యభరితమైనటువంటి దేవాలయాలే మన ఉద్దమరిలో ఉన్నటువంటి ఈ అక్కన్న మాదన్న దేవాలయాలు. ఈ దేవాలయంలో విష్ణు శివ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 40 సంవత్సరాల పూర్వము వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి నుండి తీసుకొని వచ్చి ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ స్థల పురాణం ఈ దేవాలయ దర్శనం చేసుకున్నంత మాత్రం లోపల కళ్యాణానికి, ఉద్యోగానికి, వ్యాపార వ్యవహారాలు ఏ కార్యక్రమాల నిమిత్తమై దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలన్నీ అతి శీఘ్రంగా నెరవేరుతుంటాయి. అటువంటి భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి. సమస్త దేవతలందరూ కూడా శ్రీవారిని దర్శించడం కోసం ఉత్తరద్వారం గుండా వేచి ఉండి స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం చేసుకున్నారు. ఉదయం 2 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం మహాభిషేకం, పంచామృతాలు, పడరసోదకాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి మహాభిషేక కార్యక్రమం, అలంకారం మరియు స్వామివారికి సహస్రనామార్చన మొదలగు కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల యొక్క సంఖ్య 3000కు పైనగానే దర్శనం చేసుకున్నారు. సాయంకాలం వరకు ఈ సంఖ్య చాలా ఎక్కువయి ఒక 20,000 వరకు భక్తుల యొక్క సందర్శన అయ్యే అవకాశాలు ఉన్నాయి. తగినటువంటి ఏర్పాట్లు మన పాలకవర్గం, దేవాలయ చైర్మన్ గారు నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క పాలక వర్గంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చినటువంటి ప్రతి భక్తుడు స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవడం, మహద్ ఆశీర్వచనం తీసుకోవడం కోసం వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి భక్తుడికి మహాప్రసాదాన్ని, ఫలము, మరి అదేవిధంగా మహాప్రసాదంగా లడ్డూ నివేదన చేసినటువంటి స్వామివారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాదులతో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో అత్యంత ప్రశస్తమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం కావున గాలిగోపుర నిర్మాణానికి కూడా గత 3 నెలల కింద శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గోశాల,
అద్భుతమైనటువంటి అన్నప్రసాద వితరణ, నిత్యం వచ్చే భక్తులకు మహాప్రసాదం మొదలగు కైంకర్యాలు స్వామివారి యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు భాగ్యనగరం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా మన దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వానుగ్రహాన్ని పొందినవారు ఎందరో ఉన్నారు. మేము పూర్వం నుండి కూడా వంశపారంపర్యంగా స్వామివారి యొక్క కైంకర్యాలు చేయడం జరుగుతుంది. వైదిక నిర్వహణ మొదలగు కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి వైదిక స్మార్త ఆగమం ప్రకారం శ్రీ హరిహరులకు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్త మహాగ్రేసరులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించగలరని మనవి చేస్తూ ఉన్నాము. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి శ్రియకాంతాయ కళ్యాణి దయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి. బృహస్పతిర్వరణం ధనమశ్నుతే ధనస్య స్వామినో మహ్యం దదాతు స్వామినే రోచనో రోచమాన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఉద్యమరి గ్రామంలో వెలిసినటువంటి 450 సంవత్సరాల కింద వెలిసినటువంటి వెంకటేశ్వర టెంపుల్ను దర్శించుకోవటం ఓ భాగ్యంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత సంవత్సరం అక్కన్నమాదలు నిర్మించినటువంటి దేవాలయాన్ని ప్రతిష్టతో గత చైర్మన్ ఎంతో ప్రాముఖ్యత తీసుకొని ఇక్కడ గజస్తంభాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజ కార్యక్రమం జయప్రదం చేసుకోవటానికి, అదేవిధంగా శివాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ శివాలయం రెండు కూడా చేసి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఆదర్శ దైవంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు ఇక్కడ ఉండేటువంటి చైర్మన్ గారికి, నూతన చైర్మన్ గారికి, మరి వారి బృందానికి అందరికీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికి శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్దమరి గ్రామంలో తిరుపతి
గుడికి ఎంతైతే చరిత్ర ఉందో ఒక 450 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుడి. మరి ఈ గుడిని చూస్తేనే ఆ పురాతనమైనటువంటి కట్టడాలు అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. మరి దీన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఈ గుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అందరం కూడా ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ గుడిని ఎంతో డెవలప్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి కొండా సురేఖ గారు దాదాపుగా ఈరోజు ఈ గుడికి దాదాపు 50 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పదంలో డెవలప్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఫండ్ కేటాయించడం జరిగింది. అదే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా చైర్మన్ గారు అయినటువంటి మహిళా సోదరుమణి అయిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలందరూ కూడా నిర్ణయం చేసుకొని ఈ గుడికి మంచి ప్రాముఖ్యత ఇచ్చి ఒక గజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా అందరం కలేసుకొని శాయశక్తులా కృషి చేసి ఈ గుడిని ఇక ముందు చాలా పెద్ద ఎత్తున చేయాలని, ఎందుకంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకే చాలా డెవలప్ కనిపిస్తుంది. మరి ఈరోజు ఈ గుడిలో ఉన్నటువంటి డెకరేషన్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా పెరిగినాయి. మరి చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. ఈ యొక్క ఏకాదశిని మంచిగా జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి అందరికీ బాగుండాలని, మంచిగా కాలమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చైర్మన్ గారికి, గ్రామ పెద్దలందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా అన్న పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎంతో అనుభవంతో ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి తెలంగాణ మేమందరం కలిసి ఈరోజు నాట్య గాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా గణపతి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఉద్దమరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీ అన్నమయ్య సంకీర్తన శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి తెలంగాణ వారి తరఫు నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 7 మంది గురువులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ ప్రోగ్రాం కన్వీనర్ గా శ్రీ కట్టా నరసింహరావు గారు ఉన్నారు. శ్రీమతి తాళపాక గౌరవ ప్రసన్న గారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమంలో నాట్యం, గానం, సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఈ సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో గురువులు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి గురించి సంగీత గురువులు ఈ రోజు అన్నమాచార్య సంకీర్తనలు మరియు విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజు చేసేటువంటి కార్యక్రమాలు మీ అందరి అభినందనలతో మీ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించడానికి మీ యొక్క తోడ్పాటు అందిస్తారని మనసారా కోరుకుంటూ
महाकाव्य नाटकादिप्रिय मूषिकवाहनप्रिय पापमगमनि सरि सनि गपमगम पावनि सरि ममनि सरि सनि मम सनि मम निगम निगम रे सारि पावनि सरि गम
subscribe to the channel and download the Politicos app from the links in the description.